రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో బయటపడుతున్న మద్యం కుంభకోణం అదేనండి. లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. సుమారు 3,000 కోట్లకు పైగా అక్రమాల నేపథ్యంలో ఈ కేసులో తాజా మలుపులు. సిట్ దర్యాప్తులో స్వాధీనం చేసుకున్న భారీ మొత్తంలో నగదు, ఇవన్నీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపేలా చేస్తున్నాయి. అవును, అసలు కాచారం గెస్ట్ హౌస్ లోని బ్లాక్ మనీ బ్లాక్ బస్టర్ గురించి తెలుసా? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో 12 అట్టపెట్టెలు దాచిన 11 కోట్ల నగదుని సిట్ స్వాధీనం చేసుకోవడం ఈ కేసులో ఒక కీలక మలుపుగా మారింది. ఈ నగదు ఏవన్ నిందితుడు రాజ్ కసిరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా గుర్తించబడింది. అతని డబ్బును తన సన్నిహితుల సహాయంతో ఖచ్చితంగా రహస్యంగా దాచినట్టు విచారణలో వెల్లడైంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు వేగవంతం చేయడంలో ఈ అధికారులంతా కూడా ఈ విషయాలను బయటపెట్టారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గత కొన్ని వారాలుగా దర్యాప్తు వేగాన్ని పెంచింది. ఇప్పటికే పలువురు అధికారులపై విచారణ జరుపుతున్న సిట్ ఇప్పుడు రాజకీయ నాయకుల పాత్రపై దృష్టి పెట్టింది. దర్యాప్తు సంస్థ అభిప్రాయ ప్రకారం ఈ లిక్కర్ స్కామ్ లో కేవలం మధ్యవర్తులు మాత్రమే కాకుండా వైసీపీకి చెందిన కీలక నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ స్కామ్ వెనుక పనిచేస్తున్న మద్యం మాఫియా చాలా వ్యవస్థీకృతంగా అధికార మద్దతుతో ముందుకు సాగిందని తెలుస్తుంది. రాష్ట్రంలో మద్యం సరఫరా, టెండర్లు, లైసెన్సులు, అధిక ధరలకు అమ్మకాలు వంటి దశలన్నింటిలోనూ అక్రమాలు జరిగినట్టు దర్యాప్తులో స్పష్టమవుతుంది. కాంట్రాక్టర్ల పేరుతో నకిలీ కంపెనీలు, బినామీలు ఉపయోగించి మద్యం సరఫరా విధానాన్ని అడ్డదిడ్డంగా మార్చారు. ఈ విధంగా వేల కోట్ల రూపాయల అక్రమ ఆదాయం పుట్టించబడిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నగదు పట్టుబడిన ఘటనలో చాణక్య అనే వ్యక్తి పేరు గట్టిగా వినిపిస్తుంది. గెస్ట్ హౌస్ లో ఉండటం, అతని వ్యవహారాలపై ఇప్పటికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే వినయ్ అనే మరో కీలక వ్యక్తి కూడా డబ్బు దాచడంలో, లిక్కర్ లాబీలో కీలకంగా వ్యవహరించాడని సిట్ గుర్తించింది. వీరిద్దరి కస్టడీలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుండగా వారి ద్వారా మరిన్ని పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. సిట్ దృష్టి ఇప్పుడు వైసీపీకి చెందిన పలువురు ప్రముఖ నాయకులపై ఉంది. వీరిలో కొందరు మంత్రుల స్థాయిలో ఉన్నారని, వారి అనుమతితోనే కొన్ని టెండర్లు, లిక్కర్ లైసెన్సులు అక్రమంగా జారీ చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్టు సమాచారం. ఈ నేతల పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించనే లేదు, కానీ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే వివరాలు వెలుగులోకి రావచ్చనే ఆశయం కూడా తెలుస్తుంది. ఇక లిక్కర్ స్కామ్ కేవలం ఒకటే కాదు. ఇదే ప్రభుత్వ హయాంలో ఇప్పటికే బయటపడ్డ పోలవరం ప్రాజెక్టు, టీడీపీ భూముల అమ్మకాలు, ఇసుక మాఫియా వంటి వివాదాల జాబితాలో ఇది కూడా చేరిపోతుంది. ఈ కేసు ద్వారా రాష్ట్ర పాలనలో పారదర్శకత కోల్పోయిన స్థితి మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రజల్లో ఈ కేసు పట్ల ఆసక్తి పెరగడమే కాదు, పెద్దవాళ్లకు ఏం జరుగుతుంది అన్న ప్రశ్న కూడా బలంగా వినిపిస్తుంది. ఏవన్ నిందితుడు రాజ్ కసిరెడ్డి లిక్కర్ కంపెనీలకు మధ్యవర్తిగా పనిచేసే వ్యక్తిగా గుర్తించబడ్డాడు. ఇతనికి ఉన్న రాజకీయ అనుబంధానాలు, బినామీల లావాదేవీలు ప్రస్తుతం సిట్ విచారణలో కీలకంగా మారాయి. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా 11 కోట్ల నగదు మాత్రమే కాదు, మరిన్ని ప్రామాణిక ఆధారాలు కూడా సిట్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దర్యాప్తులు అనేక సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. పలు బ్యాంక్ అకౌంట్లు, షెల్ కంపెనీలు, బినామీ లావాదేవీలు, రాజకీయ ఒత్తిళ్లు ఆల్ కంబైన్ చూసుకున్నట్లయితే సిట్ పని చాలా సంక్లిష్టంగా మారింది. అయినప్పటికీ సిట్ సభ్యులు ధైర్యంగా ముందుకు సాగుతూనే ఉన్నారు. ఇప్పటికే 15 మందికి పైగా వ్యక్తులకు నోటీసులు, కొన్ని అరెస్టులు కూడా జారీ చేశారు. ఈ కేసు కేవలం ఒక మద్య స్కామ్ గా కాకుండా వైసీపీపై నమ్మకాన్ని తగ్గించే అంశంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్షం టీడీపీ, జనసేన, బీజేపీ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయి. మద్యం మాఫియాకు ప్రభుత్వం కౌలు అప్పగించబడిందా, నేతలు డబ్బు దాచడం కోసం గెస్ట్ హౌస్ లను వాడుతున్నారా అన్న ప్రశ్నలు సామాన్యంలో పుట్టిస్తున్నారు. ప్రస్తుతం బయటపడిన వివరాలు చూసినప్పటికీ ఈ కేసు ముందు ముందు మరింత సంచలనంగా మారే అవకాశం ఉంది. సిట్ ప్రస్తుతం సేకరించిన ఆధారాలతో బినామీ కంపెనీలు, బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తుంది. త్వరలోనే కొన్ని ప్రముఖ రాజకీయ నాయకులపై షార్ట్ షీట్లు దాఖలే అవకాశం కూడా ఉంది. ఇక ఈ కేసు నిజంగా ఆంధ్ర రాజకీయాల్లో నీతి, పారదర్శకతకు పరీక్షగా మారింది. పూర్తి నిజం వెలుగులోకి రావాలంటే ప్రభుత్వ వ్యవస్థలు ప్రెషర్స్ కు లోనవ్వకుండా నిజాయితీగా పనిచేయాలి. అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అప్పుడే నిజమైన శుభ్రత, నిజమైన న్యాయం, అలాగే ప్రజలందరికీ కూడా సక్రమంగా అన్ని అందుతాయి. మరి ఈ కేసులో కీలకంగా మారుతున్నటువంటి అంశాలేంటో, మీరు భావిస్తున్న ప్రధాన నిందితులు ఎవరో
మీరు కూడా నిజాలు తెలుసుకోవాలనుకుంటే జరగబోయే పరిణామాలను కళ్ళతో చూస్తూనే ఉండండి. ఎవరి మీద అనుమానం ఉంది అన్ని అంశాలు కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను.